కోవిడ్-19 ఆసియాలో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హాంకాంగ్లో పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో సింగపూర్లో కూడా కేసుల సంఖ్య 28% పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా, థాయిలాండ్లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు ఎంత మేరకు ప్రమాదకరం, అక్కడి తాజా పరిస్థితులు ఏంటనేది ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్తో పాటు ఆడినో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుండటంతో 2 దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాంకాంగ్లో 17-13 నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ అవగా కేవలం వారం రోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవటం భయపెడుతోంది. సింగపూర్లో వారం రోజుల్లోనే 14,200కు కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ 2 దేశాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్, అడినో వైరస్, రైనో వైరస్లు వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై WHO ఆరా తీస్తోంది. ఈ 2 దేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు లోకల్ మీడియాతో అన్నారు. ముఖ్యంగా హాంకాంగ్లోని కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హాంకాంగ్ సింగర్ ఈశాన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడడంతో తైవాన్లోని కావోయిసింగ్లో ప్రోగ్రామ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు చైనీస్ సోషల్ మీడియా తెలిపింది. ముఖ్యంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడంతో సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియాలోని కీలక దేశాల్లో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవి కాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెప్తున్నారు. కోవిడ్-19 ఆసియాలో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హాంకాంగ్లో పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో సింగపూర్లో కూడా కేసుల సంఖ్య 28% పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా, థాయిలాండ్లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు ఎంత మేరకు ప్రమాదకరం, అక్కడి తాజా పరిస్థితులు ఏంటనేది ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్తో పాటు ఆడినో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుండటంతో 2 దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాంకాంగ్లో 17-13 నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ అవగా కేవలం వారం రోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవటం భయపెడుతోంది. సింగపూర్లో వారం రోజుల్లోనే 14,200కు కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ 2 దేశాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్, అడినో వైరస్, రైనో వైరస్లు వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై WHO ఆరా తీస్తోంది. ఈ 2 దేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు లోకల్ మీడియాతో అన్నారు. ముఖ్యంగా హాంకాంగ్లోని కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హాంకాంగ్ సింగర్ ఈశాన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడడంతో తైవాన్లోని కావోయిసింగ్లో ప్రోగ్రామ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు చైనీస్ సోషల్ మీడియా తెలిపింది. ముఖ్యంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడంతో సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియాలోని కీలక దేశాల్లో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని
ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవి కాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెప్తున్నారు. కోవిడ్-19 ఆసియాలో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హాంకాంగ్లో పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో సింగపూర్లో కూడా కేసుల సంఖ్య 28% పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా, థాయిలాండ్లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు ఎంత మేరకు ప్రమాదకరం, అక్కడి తాజా పరిస్థితులు ఏంటనేది ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్తో పాటు ఆడినో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుండటంతో 2 దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాంకాంగ్లో 17-13 నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ అవగా కేవలం వారం రోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవటం భయపెడుతోంది. సింగపూర్లో వారం రోజుల్లోనే 14,200కు కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ 2 దేశాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్, అడినో వైరస్, రైనో వైరస్లు వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై WHO ఆరా తీస్తోంది. ఈ 2 దేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు లోకల్ మీడియాతో అన్నారు. ముఖ్యంగా హాంకాంగ్లోని కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హాంకాంగ్ సింగర్ ఈశాన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడడంతో తైవాన్లోని కావోయిసింగ్లో ప్రోగ్రామ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు చైనీస్ సోషల్ మీడియా తెలిపింది. ముఖ్యంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడంతో సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియాలోని కీలక దేశాల్లో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవి కాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెప్తున్నారు.